దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు నిరీక్షణలో ప్రార్థనాపూర్వకంగా ఎవరెవరు వాక్యంలో ప్రభు సన్నిధి కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ప్రియులారా, వారందరి పట్ల దేవుడు తన నూతన ప్రేమను, కరుణను ప్రతి నూతన ఉదయం వారందరిపై కుమ్మరిస్తానని విలాపగీతములు 3వ అధ్యాయము 22-23 వచనాలలో వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, మరి ప్రతిరోజు కూడా దేవుడు నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మన మీద కుమ్మరిస్తున్నారు కదా. ఇన్ని సమస్యలు మనకెందుకు వస్తున్నాయి? ఇన్ని కష్టాలు మనకెందుకు వస్తున్నాయి? ఎందుకు ఇంత కన్నీరు మనము మన జీవితంలో ఎదుర్కోవాల్సి ప్రతిరోజు ఉంటుంది అని మనందరికీ కూడా కష్టకాలంలో అప్పుడప్పుడు ప్రశ్నలు రావచ్చు. దేవుడు నన్ను దీవిస్తూనే ఉన్నాడు కదా, దేవుడు నాతోనే ఉన్నాడు కదా, నేను రోజు దేవుడికి ప్రార్థన చేస్తున్నాను కదా, ఈ సమస్య ఎందుకు తీరిపోవడం లేదు అని మనం అనుకోవచ్చు. ప్రియులారా, చూడండి, కానీ ఆ దేవుడితో ఉన్న సంబంధాన్ని బట్టి దేవుడు మనల్ని ప్రతిరోజు కూడా తనలో ఎంతగా మనం ఆనందిస్తూ ఉంటామో, ఆ ప్రభు సన్నిధిని ఎంతగా మనం అనుభవిస్తూ ఉంటామో అంతగా ఆయన ప్రేమ మనలో అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఆ దేవుడు ఉన్నాడనే ధైర్యాన్ని రోజు రోజుకి మనం అభివృద్ధి చేసుకొనవచ్చు. చూడండి, చిన్న పిల్లల్ని అడిగినప్పుడు మీరు ఎవరు అని అడిగితే వాళ్ళ గురించి వాళ్ళకేం తెలియదు కాబట్టి నెమ్మదిగా ఉంటారు. కొంచెం పెద్దగా అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేరు చెప్తారు, వాళ్ళ ఊరి పేరు చెప్తారు, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారో చెప్తారు, ఆ పిల్లలు స్కూల్కి వెళ్తుంటే వాళ్ళు ఏం చదువుతున్నారో చెప్తారు, లేదా వాళ్ళకి ఏదైనా నైపుణ్యం ఉంటే నేను బాగా పాడగలను, అది చేయగలను, ఇది చేయగలను అని చెప్తారు. ప్రియులారా, మనం అంతా కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఈ శరీరం గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన అసలు రూపమైన ఆత్మ గురించి చాలాసార్లు మర్చిపోతాం. ఈ లోకము శాశ్వతమైనది కాదు అని మనకు తెలుసు. దేవుని చిత్తంలో ఒకరోజు జన్మించాము, దేవుని చిత్తంలో ఒకరోజు ఈ లోకం నుండి మనము నిష్క్రమించవలసిందే. కొద్ది కాలము మాత్రము ఈ లోకంలో ఈ శరీరం అనే గుడారంలో మనం నివసిస్తూ ఉన్నాము. మరి శరీరము గుడారం అయితే ఈ గుడారంలో ఉన్న మన అసలు రూపం ఏంటి? మన ఆత్మ. ప్రియులారా, దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలంటే ఆ ఆత్మరూపంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునితో మన ఆత్మ ప్రార్థనలో ఏకమైనప్పుడు, దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది నిజంగా మనం నమ్మిన వాళ్ళమైతే, చూడండి, చిన్న బిడ్డలు ఏదైనా ప్రమాదము వాళ్ళకి ఎదురైనప్పుడు, ఏదైనా వాళ్ళకి కష్టం అనిపించినప్పుడు వెంటనే తల్లిదండ్రుల వైపు చూస్తారు. ఆ దగ్గరలో తల్లిదండ్రులు ఉంటే ఆ కష్టం గురించి వాళ్ళు మర్చిపోతారు. ఎందుకంటే అమ్మ ఉన్నారు చూసుకుంటారు, నాన్న ఉన్నారు చూసుకుంటారని. ప్రియులారా, మరి ఆత్మ రూపంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మలో నివసిస్తున్నాడా అనే జ్ఞానము, అనే కాన్షియస్నెస్ మనకి ఉంటే ఏ పరిస్థితిలోనైనా దేవుడు నన్ను చేయి విడువడు అని అప్పుడు అసలు మనం ఎవరమో మనం గుర్తుకు వస్తుంది. ప్రియులారా, అసలు ఆత్మరూపంలో వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనం ఎవరమని చెప్తున్నారు? దేవుడు రాజాతి రాజు, ప్రభుల ప్రభు అయితే ఆయనకు చెందిన వారము మనము. ప్రియులారా, మనము యాజక బృందము, దేవునిచే ఎన్నుకొనబడిన వాళ్ళము, దేవునికి సొంతమైన ప్రజలము. ఒకప్పుడు చీకటిలో మనం ఉన్నామేమో,
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మరణ పునరుత్థానం ద్వారా వెలుగు రాజ్యంలోనికి, దేవుని రాజ్యంలోనికి తీసుకొని రాబడిన వారము మనము. మరి ఆ రాజాది రాజుకు మనం చెందిన వారం అయితే మన హృదయము ఆత్మరూపంలో ఉన్న ఆ రాజును గుర్తుంచుకొని మనం ఆ ప్రభువులో ఆనందిస్తూ ఉన్నప్పుడు ఏ కష్టంలో నష్టంలోనైనా అది మనము ఈ భౌతిక కన్నులతో చూడకుండా నా ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు కదా, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన నా తరపున నా గురించి శ్రద్ధ వహిస్తారనే ధైర్యంతో ఎటువంటి కష్టకాలంలో కూడా కదలక మెదలక మనం ఉండగలము. ప్రభు మన నుంచి కోరుకునేది కూడా అదే ప్రియులారా. 46వ కీర్తన 10వ వచనంలో మీరు కదలక మెదలక ఆ ప్రభు సన్నిధిలో నెమ్మదిగా ఉండాలంట. ఎందుకంటే మన పరలోకపు తండ్రి ఆయన సర్వజాతులకు రాజు. ఈ భూమి మీద అంతటా కూడా ఆయనే రాజు. ఆయన నేను సార్వభౌమాధికారిని అని చెప్తున్నాడు. ఆ దేవునికి ఈ లోకంలో అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రియులారా? ఈ అసాధ్యమైనది ఈ లోకంలో ఎవరికైనా లేదు అని చెప్పగలగలమంటే అది మనల్ని సృష్టించిన ఆ దేవునికి మాత్రమే. చూడండి, నోవా కాలంలో మనం చూసినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు పైనుండి వర్షం, క్రింద నుండి వర్షం, ఈ భూ ప్రపంచం అంతటిని కూడా జల ప్రళయంతో నింపివేసింది. అంత శక్తిమంతుడైన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఈ ప్రపంచం అంతటిని నీటితో నింపగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రియులారా, దేవుడికి అసాధ్యమైనది లేదు అని మన హృదయంలో మనం విశ్వసించగలిగితే ఏ శ్రమను చూసి, ఏ శోధనను చూసి, ఏ కష్టమును చూసి మనం కదలము, బెదరము, భయపడము. ఎప్పుడైతే ఆ దేవుని ఉనికిని మనం మర్చిపోతామో, ఆ సర్వశక్తిమంతుడైన దేవునికి అసాధ్యమైనది లేదు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు అనే ఉనికిని మనము కొద్దిసేపు మరచిపోతున్నాము. కష్టము చాలా పెద్దదిగా కనిపించినప్పుడు ఆ కష్ట సమయంలో మనల్ని సృష్టించిన దేవుని ప్రేమ ఇంకా పర్వతముల కంటే ఉన్నతమైనదని మనం గుర్తించలేనప్పుడు మాత్రమే కష్టాలను చూసి భయపడతాం. ప్రియులారా, ఎర్ర సముద్రం ముందు నిలబడినప్పుడు మోషే ఒక్కడు ఒకవైపు నిలబడ్డాడు. ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఆ ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం వస్తుంది చూసి వాళ్ళు ఎంత బాధ, ఎంత కష్టం, ఎంత కన్నీరు. ఆ బాధలో మోషేను కూడా వాళ్ళు నిందిస్తున్నారు. కానీ ఒకే ఒక్కడు మోషే ఆ 10 అరిష్టాలు చేసి ఆ ఐగుప్తు దాసత్వం నుంచి ఆ ప్రజలను బయటకు తీసుకొని వచ్చినప్పుడు మోషేతో పాటు ఆ ప్రజలకు కూడా తెలుసు అవన్నీ. అయినప్పటికీ కూడా ఆ దేవునితో వాళ్ళకంత సంబంధం లేదు కాబట్టి శ్రమ శోధన రాగానే వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు. ఎవరు మనల్ని బయటికి తీసుకొని వస్తారా, ఎలా బయటికి వెళ్ళాలా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. కానీ సత్యం తెలిసిన మోషే మాత్రము అన్ని పరిస్థితుల నుంచి బయటికి తీసుకొని రాగలిగిన శక్తిమంతుడైన దేవుని వైపు కన్నులెత్తుతున్నాడు. ప్రియులారా, ఆ దేవుడు వదిలివేశాడా? ఎప్పుడు కూడా మనల్ని ఆదుకోవడానికి ప్రభువు అందుబాటులో ఉండే దేవుడు. ఎక్కడో పరలోకంలో కూర్చొని మన యొక్క కన్నీరు ఎప్పుడు వస్తుంది అని చూస్తూ ఉండే దేవుడు కాదు ప్రియులారా. మన హృదయంలో ఇమ్మానుయేలుగా ఆయన నివసిస్తూ ఉన్నారు. మన హృదయంలో ఏం జరుగుతుందో కొన్నిసార్లు మనకి కూడా తెలియకపోవచ్చు. కానీ మన హృదయానికి రాజు అయిన ప్రభువు ఆ హృదయంలో ఏ వేదన ఉంది, ఏ శోధన ఉంది, ఏ ఆందోళన ఉంది, అన్నీ కూడా కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా ఆ ప్రభువుకి అన్నీ కూడా అర్థమవుతాయి. నా ప్రియ సహోదర సహోదరి, నీ జీవితంలో ఏ శ్రమ, ఏ శోధన, ఏ వేదన ఉంది? ఎవరు నిన్ను చూసి రకరకాల మాటలు అంటుంటే అవి తట్టుకోలేక ఎక్కడికైనా పారిపోవాలని చూస్తున్నావేమో. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చదువుతున్నాం. శోధనను చూసి, శత్రువులను చూసి, ఒక శత్రువును చూసి ఎంతమంది పారిపోతూ ఉంటే ప్రియులారా, మనము ఎక్కిన గుర్రాలు చాలా వేగంగా పారిపోతున్నాయి. మన శత్రువులకు మనం దొరకమని మనం అనుకుంటామంట.
కానీ మన శత్రువుల గుర్రములు ఇంకా వేగంగా వచ్చి మనల్ని దాటుకొని పోయి మనల్ని వాళ్ళు పరిహాసం చేస్తారు. కానీ ఎప్పుడైతే కదలక మెదలక నీ పక్షమున నేను ఉన్నాను, నువ్వు నా సన్నిధిలో కదలక మెదలక ఉండు అని చెప్పిన వాగ్దానాన్ని మనం నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే, నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, సింహపు బోనుల్లో దానియేలును కాపాడిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చి దేవుని యొక్క శక్తిని, సామర్థ్యాన్ని అన్ని లక్షల ముందు తను నమ్మిన మోషే కోసం అంత గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు, నీవు కూడా ఈ ఉదయ కాలంలో నమ్మినట్లయితే, నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ శోధనలో ఉన్నావో, ఏ వేదనలో ఉన్నావో, ప్రభు ఇక్కడ అక్కడ పరిగెత్తకు అంటున్నారు. వీరి దగ్గర వారి దగ్గర పరిగెత్తకు. వారు నీకు సహాయం చేయగలిగి కూడా కొంతమంది సహాయం చేయలేకపోతారేమో, వారికి ఆశ ఉన్నా కూడా వారికి అంత శక్తి సామర్థ్యము లేదేమో. మనుషులను నమ్ముట కంటే మనల్ని సృజించిన సృష్టికర్తను నమ్మువాడు ధన్యుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో నీ కుటుంబంలో శ్రమను బట్టి, నీ వ్యక్తిగత జీవితంలో శ్రమను బట్టి, ఏ ఏ పరిస్థితులలో మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా కూడా కొద్దిసేపు ఆ ప్రభువు ముందు నిలకడగా నిలబడు. ఆయన సర్వ జాతులకు ప్రభువు, సార్వభౌమాధికారుడు. ఈ సర్వ భూమి మీద ఆయనకు మించిన అధికారము కలిగిన, శక్తి కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఆ దేవుడు నీ దేవుడు, నీ వైపు చూస్తున్నాడు. నీవు ఆ దేవుని వైపు చూడగలిగితే ఈరోజు నీ శ్రమను నీ నుండి ప్రభువు తీసేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలంలో కొద్దిసేపు మౌనంగా ఉండి నీ శ్రమల్లో, శోధనలో నీ శక్తితో ఎలా బయటికి రావాలో అని నువ్వు తాపత్రయపడకుండా నీ శ్రమనంతటిని కూడా ఆ ప్రభు ముందు చేర్చి, ప్రభుతో విశ్వసనీయంగా ఉన్న దేవుని పట్ల, ప్రభువా నేను కూడా నిన్ను నమ్ముతున్నానయ్యా, నీ సన్నిధిలో నేను నిలకడగా ఉంటాను, ఈరోజు అంతా నన్ను నడిపించే దేవుడవు నీవే అని చెప్పడానికి నువ్వు సిద్ధపడితే నాతో కలిసి ప్రార్థించండి. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. నిన్ను నమ్ముకున్న వారిని ఎవరిని కూడా చెయ్యి వదలని దేవుడవయ్యా, నీకు స్తోత్రం. అయ్యా, ఎలీషా ముందు ప్రభా నువ్వు గొప్ప ప్రవక్తగా ఎన్నుకున్నావు. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మేము చదువుతున్నాం. తన ఇశ్రాయేలు రాజుకు ప్రభా ఎక్కడెక్కడ శ్రమ, శోధన, సైన్యము, యుద్ధము వస్తుందో అతడు ముందే తెలుసుకొని ఉన్నాడు నీ కృప ద్వారా. కాబట్టి తన రాజుకి ఎరిగించినప్పుడు ప్రభా ఎన్నోసార్లు ప్రమాదముల నుండి తప్పించుకోగలిగినారు తండ్రి. కానీ సిరియా రాజు, శత్రురాజు ఎవరు మన యొక్క రహస్యములన్నీ కూడా ఇజ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నారన్నప్పుడు ప్రభా నీవు ఎన్నుకున్న, నీ దగ్గర నెమ్మదిగా నిలబడిన ఎలీషా ప్రవక్తను గురించి శత్రు సైన్యానికి తెలిసినప్పుడు ప్రభా తన ఇంటి చుట్టూ నాయన రథములతో, గుర్రములతో వారు నిలబడినప్పుడు నాయనా అతని యొక్క సేవకుడు భౌతిక కన్నులతో చూస్తున్నాడు కాబట్టి వాటిని చూసి భయపడ్డాడు. అయ్యో మనం మరణించబోతున్నాము అని ఆందోళన చెందాడు. కానీ ఎలీషా ప్రవక్త మాత్రం నీతో నాయనా నీ సన్నిధిలో నిలబడడం అతనికి తెలుసు కాబట్టి అతడు నాయన దాన్ని ప్రతిరోజు నీ సన్నిధిలో ఉండి నీ యొక్క సార్వభౌమాధికారాన్ని అతడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి నీ ఆత్మీయ కన్నులతో ఎలీషా ప్రవక్త ప్రభా అగ్నిరథములను, తన తరపున నిలబడిన అగ్నిరథములను, గుర్రములను నాయన తన సేవకుడికి చూపించగలిగాడు. ప్రభా మేము కూడా మా ఆత్మీయ కన్నులతో ఈరోజు మా తరపున నీవు యుద్ధం చేస్తున్నావని, మా తరపున అయ్యా మేము ఎక్కడెక్కడ శ్రమల్లో, శోధనలో ఉన్నామో అక్కడ ఆశీర్వాద ద్వారమును మీరు తెరుస్తున్నారని ప్రభా మా ఆత్మీయ కన్నులతో చూసే కృపను మాకు అనుగ్రహించండి. నాయన భౌతిక కన్నులతో చూసి, పరిస్థితులను చూసి భయపడే వాళ్ళం కాకుండా ఆత్మీయ కన్నులతో, విశ్వాసపు కన్నులతో అయ్యా మీరు మా తరపున పనిచేస్తున్న దానిని మేము చూసి ఈరోజు అంతా కూడా నిన్ను స్తుతించి ఆరాధించే కృపను మా అందరికి అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. నువ్వు ప్రభువును విశ్వసించి నెమ్మదిగా ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ఉండగలిగితే విశ్వసనీయుడైన దేవుడు ఈరోజు నీ జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాన్ని ఈరోజు నువ్వు చూడబోతున్నావు.
విశ్వాసపు కనులతో ఎదురుచూడు. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.